కావలి మున్సిపాలిటీ గుణగుంటలో సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన సమయంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి ఈ వార్డు ప్రజలు వారి సమస్యలను తెలియజేశారు. అప్పుడు తక్షణం స్పందించి నిధులు మంజూరు చేయించారు. శరవేగంగా పనులు పూర్తవగా శనివారం ఈ ప్రాంతంలో 3 సిమెంట్ రోడ్లు కల్వర్టులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మొత్తం 4,80,00,000 రూపాయలు వెచ్చించినట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం ఇక్కడ అర్హులైన పేదలకు నివేశ స్థలాలను పట్టాలను పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రావణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, లీడ్ క్యాంప్ డైరెక్టర్ అరసు మాల్యాద్రి, స్థానిక నాయకులు జయరాం రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, రమేష్, వెంకయ్య, బుజ్జయ్య, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 17వ వార్డు గుణగుంటకు సంబంధించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరికీ, అధికారులకి, మా వాలంటీర్స్కి, సచివాలయ సిబ్బందికి, గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. గుణగుంటలో దాదాపు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాలు 40,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గుణగుంట మరియు ఇతర కాలనీస్లో కూడా రోడ్స్, డ్రైనేజీ ఎక్కడ అవసరమో అక్కడ చేయించడం జరిగింది. దాంతోపాటు ఒక చిన్న మినీ బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా గుణగుంటకి సంబంధించి కాలనీస్కి వాటర్ సమస్య ఉండేది. ఈరోజు అమృత పథకం ద్వారా ఆ పైప్ లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చి ఓవర్ ట్యాంక్కి ఈరోజు పెట్టడం జరిగింది. ఇంకా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి గుణగుంట కాలనీ ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తప్పకుండా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన కావలి మెయిన్ ప్రధాన రహదారి నుంచి ఒక బైపాస్ రోడ్డు కూడా ఈరోజు మన గౌరవ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విజయసాయి రెడ్డి గారు ఒక బైపాస్ రోడ్డును కూడా మనకి శాంక్షన్ చేయిస్తున్నారు. దీనివల్ల మన ముసునూరు నుంచి గుణగుంట మీదుగా ఉదయగిరి రోడ్డు, అదేవిధంగా పెద్దపౌని రోడ్డు, అదేవిధంగా మద్దూరుపాడు కాడ ఈ రోడ్డు జాయిన్ అవుద్ది. దీనివల్ల ఎంతో మంచి జరగది, రాకపోక కావచ్చు. అదేవిధంగా ఇక్కడున్న రైతాంగానికి సంబంధించి భూముల యొక్క వాల్యూ కూడా పెరిగేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలుగా 17వ వార్డు ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో నాతో పాటు నాయకులంతా నడిచారు. గ్రామ ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళతో పాటు మా వాలంటీర్స్, సచివాలయ సభ్యులంతా కూడా నడిచారు. అంతేకాకుండా ఇక్కడ దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు ఈ వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా బుడగుంట ఎప్పుడు కూడా 17వ వార్డు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్న వార్డు ఏదంటే బుడగుంట. కాబట్టి ఆ బుడగుంట అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. తప్పకుండా బుడగుంటని అభివృద్ధి చేసేదానికి శాయశక్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మాకు బంధువులు ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ఐకమత్యంగా గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీ తెప్పించి అటు విజయసాయి రెడ్డి కానీ అదేవిధంగా నన్ను కూడా గెలిపించి జగనానికి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మేము అందరికీ ఉంది. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము పాటుపడతామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ మచ్.